హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. లాస్ట్ వీడియో క్లాస్ 1 టాపిక్ లో కంప్యూటర్ అంటే ఏమిటి, కంప్యూటర్ లో ఉండే ముఖ్యమైన భాగాలు ఏమిటి, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి, సాఫ్ట్వేర్ అంటే ఏమిటి, హార్డ్వేర్ అంటే ఏమిటి, కంప్యూటర్ ఎన్ని రకాలు, అవి ఏమిటి, కంప్యూటర్ ఈ రోజుల్లో ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలన్నీ కూడా కంప్యూటర్ క్లాస్ 1 టాపిక్ లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్ 2 టాపిక్ లో సిపియు అంటే ఏమిటి, సిపియులో ఉండే ముఖ్యమైన భాగాలు ఏమిటి, సిపియుకు ఉండే పోర్ట్స్ మరియు కనెక్షన్స్ అన్నింటి కోసం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు గాని నా ఛానల్ ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. దీన్ని సిపియు అంటారు. అసలు సిపియు అంటే ఏమిటి? సిపియు అనేది కంప్యూటర్ యొక్క మెదడు. మనిషి శరీరంలో మెదడు ఏ విధంగా అయితే పనిచేస్తుందో కంప్యూటర్లో సిపియు కూడా అదే విధంగా పనిచేస్తుంది. సిపియుకి మనం ఇన్పుట్ గా ఇచ్చిన డేటా ఆధారంగా ప్రాసెస్ చేసి అవుట్పుట్ గా మనకి తిరిగిస్తుంది. ఈ విధంగా సిపియు పనిచేస్తుంది. ముందుగా సిపియు లోపల ఉండే పార్ట్స్ కోసం తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పిసిబి బోర్డ్ ను మదర్ బోర్డ్ అంటారు. ఈ మదర్ బోర్డ్ కి ఒక ప్రాసెసర్ కనెక్ట్ చేసి ఉంటుంది. ప్రాసెసర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది కంప్యూటర్ కి బ్రెయిన్ లా పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ వర్క్ చేస్తున్నప్పుడు హీట్ ఎక్కువగా జనరేట్ అవుతుంది. సో ప్రాసెసర్ కూల్ అవ్వడానికి ఈ ప్రాసెసర్ పైన ఈ విధంగా ఒక కూలింగ్ ఫ్యాన్ ను కనెక్ట్ చేస్తారు. దీన్ని సిపియు కూలింగ్ ఫ్యాన్ అంటారు. ఇది ప్రాసెసర్ ని కూల్ చేయడానికి యూజ్ అవుతుంది. దీన్ని ర్యామ్ అంటారు, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది మనం చేసే వర్క్ స్పీడ్ గా అయ్యేందుకు యూజ్ అవుతుంది. దీనిలో మనం వర్క్ చేసే టెంపరరీ ఫైల్స్ అన్ని కూడా స్టోర్ అయి ఉంటాయి. మనం ఎప్పుడైతే కంప్యూటర్ ని ఆఫ్ చేస్తామో అప్పుడు ఈ టెంపరరీ మెమరీ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎస్ఎస్డి స్టోరేజ్ డ్రైవ్. ఇది వెస్టర్న్ డిజిటల్ కంపెనీకి సంబంధించిన బ్లూ ఎన్విఎంఈ ఎస్ఎస్డి. ఇది ఒక స్టోరేజ్ డ్రైవ్. ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి అండ్ డేటాను స్టోర్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. దీన్ని జిపియు అంటారు, గ్రాఫిక్స్ కార్డ్ అని కూడా అంటారు. ఇది ఇమేజెస్ ను వీడియోస్ ను స్పీడ్ గా రెండర్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే మీరు ఏదైనా ఒక వీడియోను ఎడిట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ గ్రాఫిక్స్ కార్డ్ లేని కంప్యూటర్ లో 10 మినిట్స్ టైం తీసుకుంటే ఈ గ్రాఫిక్ కార్డ్ ఉన్న కంప్యూటర్ లో 3 మినిట్స్ కి రెండరింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ గ్రాఫిక్స్ కార్డ్ వర్క్ ని స్మూత్ అండ్ స్పీడ్ గా చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది సీగేట్ బ్రాండ్ కి సంబంధించిన 2TB స్టోరేజ్ గల హెచ్డిడి. ఇది కంప్యూటర్ లో డేటాను స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మనం కంప్యూటర్ లో కాపీ చేసిన డేటా అండ్ డౌన్లోడ్ చేసిన డేటా అంతా కూడా హార్డ్ డిస్క్ డ్రైవ్ లో స్టోర్ అవుతుంది. సో ఈ హార్డ్ డిస్క్ అనేది డేటాను స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీన్ని కూలింగ్ ఫ్యాన్ అంటారు. సిపియులో జనరేట్ అయ్యే హీట్ అంతటినీ కూడా ఈ కూలింగ్ ఫ్యాన్ బయటికి పంపించేస్తుంది. ఈ క్యాబినెట్ కి ఫ్రంట్ సైడ్ లో RGB ఫ్యాన్స్ 3 ఫ్యాన్స్ ఉంటాయి. ఇవి కూడా సిపియులో ఉండే హీట్ అంతటినీ కూడా బయటకు పంపించడానికి యూజ్ అవుతాయి. ఈ కూలింగ్ ఫ్యాన్స్ అన్ని కూడా సిపియుని కూల్ చేయడానికి యూజ్ అవుతాయి. దీన్ని ఎస్ఎంపిఎస్ అంటారు. ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై. సిపియులో ఉండే అన్ని భాగాలకు ఇన్పుట్ సప్లై ఈ ఎస్ఎంపిఎస్ నుండి వెళ్తుంది. కంప్యూటర్ పనిచేయాలంటే ముందు ఈ ఎస్ఎంపిఎస్ పనిచేయాలి. ఈ ఎస్ఎంపిఎస్ ఆన్ అయిన తర్వాత మాత్రమే కంప్యూటర్ పనిచేస్తుంది. ఈ ఎస్ఎంపిఎస్ పనిచేయకపోతే కంప్యూటర్ ఆన్ కాదు. ఇక్కడతో సిపియులో ఉండే పార్ట్స్ కోసం మరియు అవి ఎందుకు యూజ్ అవుతాయి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు సిపియుకి ఫ్రంట్ సైడ్ ఉండే పోర్ట్స్ మరియు బ్యాక్ సైడ్ మదర్ బోర్డ్ కు ఉండే పోర్ట్స్ మరియు కనెక్షన్స్ కోసం తెలుసుకుందాం. ముందుగా సిపియు ఫ్రంట్ సైడ్ లో ఉండే పోర్ట్స్ కోసం తెలుసుకుందాం. ముందుగా USB 3.0, USB 2.0 అని 2 పోర్ట్స్ అయితే కనిపిస్తాయి. వీటిని USB పోర్ట్స్ అంటారు. USB అంటే యూనివర్సల్ సీరియల్ బస్. ఈ USB పోర్ట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి
అండ్ కొన్ని రకాల డివైజెస్ లను ఛార్జింగ్ చేసుకోవడానికి ఈ యూఎస్బి పోర్ట్స్ యూజ్ అవుతాయి. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లను మరియు పెన్ డ్రైవ్స్ ను కనెక్ట్ చేసుకుని కూడా డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆండ్రాయిడ్ ఫోన్స్ కి, టాబ్లెట్స్ కి, స్మార్ట్ వాచెస్ కు ఇలా యూఎస్బి కేబుల్ ద్వారా ఛార్జింగ్ చేసుకునే అన్ని డివైస్ లను కూడా ఈ యూఎస్బి పోర్ట్స్ కి కనెక్ట్ చేసుకుని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కై బ్లూ కలర్ లో ఉన్న యూఎస్బి 3.0 పోర్ట్ కి, బ్లాక్ కలర్ లో ఉన్న 2.0 పోర్ట్ కి మధ్య గల డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకుందాం. యూఎస్బి 3.0 పోర్ట్, ఈ యూఎస్బి 3.0 పోర్ట్ లో డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా స్పీడ్ గా అవుతుంది. సో ఎక్కువ జీబీ కాపీ చేయాలనుకున్నప్పుడు పెన్ డ్రైవ్స్ గానీ, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లను గానీ ఈ యూఎస్బి 3.0 పోర్ట్ కి కనెక్ట్ చేసి మాత్రమే డేటా ట్రాన్స్ఫర్ చేసుకోండి. యూఎస్బి 2.0 పోర్ట్, ఇందులో డేటా ట్రాన్స్ఫర్ అనేది స్లోగా అవుతుంది. సో తక్కువ సైజు ఉన్న ఫైల్స్ ను కాపీ చేసేటప్పుడు మాత్రమే ఈ యూఎస్బి 2.0 పోర్ట్ ని యూజ్ చేసుకోండి. అంతేకాకుండా కంప్యూటర్ కీబోర్డ్ ను, కంప్యూటర్ మౌస్ ను, వైఫై అడాప్టర్ ను, బ్లూటూత్ రిసీవర్ ను ఇలాంటి వాటన్నిటినీ కూడా ఈ యూఎస్బి 2.0 పోర్ట్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని 3.5mm ఆడియో జాక్ అంటారు. దీనికి 3.5mm స్టీరియో హెడ్సెట్ ను కనెక్ట్ చేసుకుని కంప్యూటర్ లో ఉన్న MP3 సాంగ్స్ ను వినొచ్చు, వీడియో కాల్స్ చేసుకుని మాట్లాడవచ్చు. జూమ్ కాల్స్, వాట్సాప్ కాల్స్, ఫేస్బుక్ కాల్స్ ఇవన్నీ కూడా ఈ ఆడియో జాక్ కి హెడ్సెట్ ను కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. మైక్రోఫోన్ జాక్, మీరు కంప్యూటర్ లో వాయిస్ రికార్డ్ చేయాలనుకున్నప్పుడు గానీ, ఏమైనా సాంగ్స్ పాడి ఆ వాయిస్ ను రికార్డ్ చేయాలనుకున్నప్పుడు గానీ, మీరు క్రియేట్ చేసిన వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నప్పుడు గానీ ఈ మైక్రోఫోన్ జాక్ కి మైక్ కనెక్ట్ చేసి మీ వాయిస్ ను రికార్డ్ చేసుకోవచ్చు. దీన్ని HDD LED అంటారు. మనం కంప్యూటర్ లో వర్క్ చేస్తున్నప్పుడు హార్డ్ డిస్క్ యూజింగ్ లో ఉందని ఇండికేటర్ ఆన్ అయి చూపిస్తుంది. దీన్ని పవర్ LED అంటారు. CPU ఆన్ లో ఉంది అని ఇండికేట్ చేస్తుంది. దీన్ని రీసెట్ బటన్ అంటారు. మీరు కంప్యూటర్ లో వర్క్ చేస్తున్నప్పుడు సడన్ గా కంప్యూటర్ స్టక్ అయినప్పుడు గానీ, మౌస్ పనిచేయనప్పుడు గానీ, కీబోర్డ్ పనిచేయనప్పుడు గానీ ఈ రీసెట్ బటన్ ప్రెస్ చేయండి. ఈ రీసెట్ బటన్ ప్రెస్ చేయగానే కంప్యూటర్ రీబూట్ అవుతుంది. సో మళ్ళీ కంప్యూటర్ నార్మల్ గా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని పవర్ స్విచ్ అంటారు. ఈ స్విచ్ కంప్యూటర్ ఆన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడతో CPU ఫ్రంట్ సైడ్ బటన్స్ కోసం మరియు పోర్ట్స్ కోసం కంప్లీట్ అయింది. ఇప్పుడు CPU కి బ్యాక్ సైడ్ మదర్ బోర్డ్ కు ఉండే పోర్ట్స్ కోసం, కనెక్షన్స్ కోసం తెలుసుకుందాం. PS కనెక్టర్స్, ఇక్కడ బ్లూ కలర్ లో ఒకటి, గ్రీన్ కలర్ లో ఒకటి, 2 పోర్ట్స్ ఉంటాయి. వీటిని ఓల్డ్ కీబోర్డ్స్ ను, ఓల్డ్ మౌస్ ను కనెక్ట్ చేసేవారు. ఇప్పుడు ఈ 2 పోర్ట్స్ ను కూడా ఎవరు యూజ్ చేయడం లేదు. ఒకవేళ మీ దగ్గర PS కీబోర్డ్, PS మౌస్ ఉంటే బ్లూ కలర్ పోర్ట్ కి కీబోర్డ్ ని కనెక్ట్ చేయండి, గ్రీన్ కలర్ పోర్ట్ కి మౌస్ ని కనెక్ట్ చేయండి. VGA పోర్ట్, వీడియో గ్రాఫిక్స్ అరే, కంప్యూటర్ లో ఉండే ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మానిటర్ లో డిస్ప్లే చేస్తుంది. HDMI పోర్ట్, దీన్ని HDMI పోర్ట్ అంటారు. హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్, దీని ద్వారా హై క్వాలిటీలో విజువల్ అవుట్పుట్ ని ఇస్తుంది. ఈ HDMI పోర్ట్ నుండి డెస్క్టాప్ మానిటర్ గానీ, ప్రొజెక్టర్ గానీ కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ కలర్ లో కనిపిస్తున్న ఈ 4 పోర్ట్స్ ను USB 2.0 పోర్ట్స్ అంటారు. వీటికి కీబోర్డ్ ను, మౌస్ ను, వైఫై రిసీవర్స్ ను, బ్లూటూత్ అడాప్టర్స్ ను కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. స్కై బ్లూ కలర్ లో కనిపిస్తున్న ఈ 2 పోర్ట్స్ ను USB 3.0 పోర్ట్స్ అంటారు. ఇవి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. పెన్ డ్రైవ్స్ ను కనెక్ట్ చేసుకుని డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ని కనెక్ట్ చేసుకుని డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ USB 3.0 పోర్ట్స్ ఈ విధంగా యూజ్ అవుతాయి. దీన్ని LAN పోర్ట్ అంటారు. మనం దీనికి LAN కేబుల్ ని కనెక్ట్ చేసుకుని కంప్యూటర్ లో ఇంటర్నెట్ ని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అదర్ డివైజెస్ ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మూడింటిని ఆడియో పోర్ట్స్ అంటారు. పింక్ కలర్ లో ఉన్నది మైక్ జాక్, దీనికి మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకోవాలి. గ్రీన్ కలర్ లో ఉన్నది హెడ్ ఫోన్స్ మరియు స్పీకర్స్ జాక్, దీనికి హెడ్ ఫోన్స్ ను, స్పీకర్స్ ను కనెక్ట్ చేసుకోవాలి. మూడవది లైన్ ఇన్ పోర్ట్, ఇక్కడతో ఆడియో పోర్ట్స్ అన్ని కంప్లీట్ అవ్వాయి.
ఇది CPU లో మదర్ బోర్డ్ కనెక్ట్ చేసిన గ్రాఫిక్స్ కార్డ్. ఇది ఫస్ట్ ఇది వైట్ కలర్ లో కనిపిస్తుంది, దీన్ని DVI పోర్ట్ అంటారు. దీని నుండి వీడియో అవుట్పుట్ వస్తుంది. సెకండ్ ది HDMI పోర్ట్ అంటారు, దీని నుండి కూడా వీడియో అవుట్పుట్ వస్తుంది. థర్డ్ వచ్చి VGA పోర్ట్, దీని నుండి కూడా వీడియో అవుట్పుట్ వస్తుంది. ఈ మూడు కూడా వీడియోకి సంబంధించిన పోర్ట్స్ ఇవి. బట్ సెకండ్ పోర్ట్ HDMI పోర్ట్ నుండి మాత్రమే వీడియో హై క్వాలిటీలో అవుట్పుట్ వస్తుంది. సో మానిటర్స్ కి ఈ HDMI పోర్ట్ నుండి కనెక్ట్ చేసుకోవాలి. గ్రాఫిక్స్ కార్డ్ లేని వాళ్ళు మదర్ బోర్డ్ నుండి వచ్చిన HDMI పోర్ట్ కి మానిటర్ ను కనెక్ట్ చేసుకోవాలి. దీన్ని కూలింగ్ ఫ్యాన్ అంటారు. CPU లో ఉన్న హీట్ అంతటిని కూడా బయటకు పంపిస్తుంది. వీటిని ఎక్స్టెన్షన్ స్లాట్స్ అంటారు. వీటిలో గ్రాఫిక్స్ కార్డ్ ని, సౌండ్ కార్డ్స్ ని, వైఫై కార్డ్స్ ని ఇలాంటివన్నీ కూడా ఈ స్లాట్స్ లో సెట్ చేసుకోవచ్చు. దీన్ని SMPS అంటారు. ఈ SMPS కి పవర్ కనెక్షన్ ఉంటుంది. దీనికి పవర్ ఇన్పుట్ మెయిన్స్ కార్డ్ నుండి కనెక్ట్ చేయాలి. ఈ SMPS కి స్విచ్ ఒకటి ఉంటుంది. ఈ స్విచ్ ఆన్ లో ఉండాలి. స్విచ్ ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే CPU ఆన్ అవుతుంది. ఇక్కడతో CPU అంటే ఏమిటి, CPU లో ఉండే ఇంటర్నల్ పార్ట్స్ కోసం మరియు CPU కు ఉండే ఫ్రంట్ బ్యాక్ ప్యానల్ కు ఉండే పోర్ట్స్ కనెక్షన్స్ అన్నింటి కోసం తెలుసుకున్నాం. ఇక్కడతో ఈ కంప్యూటర్ బేసిక్ క్లాస్ 2 అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో క్లాస్ 3లో కంప్యూటర్ ని ఎలా కనెక్ట్ చేయాలనే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.